నమస్కారం. మొన్న మనము ఆ తేట తెలుగు ఆవిడ ఏవేవో గళ్ళు వేసేసి, ఆ గళ్ళల్లో నేను పేర్లు మాత్రమే చెప్తాను కానీ, ఆ అక్షరాల గురించి చెప్పను, హల్లుల గురించి చెప్పను. అవన్నీ మీరే గుర్తుపట్టాలి అని చెప్పేసి వెళ్ళిపోయింది కదా! అప్పటినుంచి ఆవిడ గట్టి పట్టు పట్టిందండి. ఉడుం పట్టు పట్టింది. అసలు ఇలా నేర్చుకుంటేనే మీకొస్తాయి అబ్బాయిలు. మీరేదో ఈజీగా, తేలిగ్గా అ, ఆ, ఈ, ఉ అంటామంటే కాదు. కాస్త కష్టపడండి. తర్వాత మీకు దీని ఫలితం చాలా బాగుంటుంది అని చెప్పేసి, పైగా నాకు కూడా చెప్పింది. "నువ్వేం మెత్తపడకు సుమా. ఒకవేళ వాళ్ళేమైనా అలా కాదమ్మా ఇలా రా. ఎందుకంటే నువ్వు వాళ్ళకి కనిపిస్తూ బోర్డు మీద రాస్తూ ఉంటావు కాబట్టి, నువ్వు వాళ్ళకి అందుబాటులో ఉంటావు కాబట్టి, వాళ్ళు నిన్ను అడగొచ్చు. నువ్వు మాత్రం ఇదే విధానాన్ని నువ్వు అనుసరించాలి సుమా" అని నన్ను కూడా హెచ్చరించిందండి. ఇంక ఏం చేస్తాను తప్పదు కదా! సరే అమ్మా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ మా అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా, సులువుగా, సులభతరంగా ఏదైనా ఒక అక్షరం కానీ, 2 అక్షరాలను కానీ తీసుకుని, వాటి గురించి మేము వివరంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. కాబట్టి పెద్ద పెద్దగా బోర్డు నిండా నింపేసేయకుండా, ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని, దాని గురించి చెప్తే మేము అందుకు అంగీకరిస్తాము అని చెప్పడం అయిందండి. నేను మధ్యవర్తిగా ఉండి, మరి అందుకని ఈరోజు ఆవిడ ఏం చేసిందంటే, ఒక చిన్న లుంఠితము, కంపితము అనే 2 పదాలను నాకు ఇచ్చి, నేను నల్లబల్ల మీద వాటి గురించి రాసేశాను. నువ్వు వాళ్ళకి చెప్పు. వాళ్ళకసలు తెలుసు, వాళ్ళకి తెలియదని కాదు. కాకపోతే ప్రచారంలో ఈ పదాలు కొంచెం కొత్తగా అనిపిస్తాయి. కానీ 2, 3 సార్లు విన్నారంటే, వాళ్ళు కూడా వాళ్ళ స్నేహితులతో కానీ, తల్లిదండ్రులతో కానీ, గురువులతో కానీ మాట్లాడేటప్పుడు లుంఠితము అంటే ఏమిటి అంటే చెప్పగలుగుతారు అని నన్ను ప్రోత్సహించి, ధైర్యం చెప్పి, వెన్ను తట్టి నన్ను మీ ముందుకు పంపింది. సరే చూద్దాం, మనకేం భయమండి. రండి, ఆ లుంఠితం అంటే ఏంటో, ఆ కంపితము అంటే ఏంటో చూద్దాం. అవి 2 హల్లులు, 2 అక్షరాలు. ఈ రోజు మనము ఆ 2 అక్షరాల గురించే నేర్చుకుంటున్నాము. వాటికి ఉన్న పేర్లను గురించి కూడా నేర్చుకుంటున్నాము. వర్ణమాలలో వాటికి ఉన్న స్థానాన్ని గురించి కూడా నేర్చుకుంటున్నాము. అదే విధంగా అవి వర్ణమాలలోని పరిషములు, సరళములు, అంతస్తములు, ఊష్మములు, ఆ మిగతా వాటిలతో కూడా ఏ విధంగా కలిసిమెలిసి ఉంటాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలి అంటే, స్టూడెంట్ భాషలో చెప్పాలి అంటే, ఒక విద్యార్థి భాషలో చెప్పాలి అంటే, ఒక విద్యార్థిని నేను కలిసినప్పుడు, "నువ్వేం చదువుతున్నావమ్మా" అని అడిగాననుకోండి, 7వ తరగతో, 8వ తరగతో, 9వ తరగతో అని ఒక తరగతి గురించి చెప్తుంది. సరే అమ్మా, ఎక్కడ చదువుతున్నావు అని అడిగామనుకోండి, ఫలాని పాఠశాల అని ఆ పాఠశాల పేరు చెప్తుంది. అంటే ఆ బాలిక ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని. దానివల్ల మనకు అర్థం కాదు అదేంటో. అమ్మాయి అక్కడ చదువుతోంది అని తెలుసు కానీ పూర్తిగా మనం అర్థం చేసుకోలేము. అందుకు మళ్ళీ ఏమంటాము, అమ్మా నువ్వు ఆ పాఠశాలలో మీది ఏంటి, ప్రాథమిక ఎలిమెంటరీనా, మిడిల్ స్కూలా, హై స్కూలా, ప్రాథమికనా, మాధ్యమికనా, ఉన్నత పాఠశాల, నువ్వు ఎక్కడుంటావు అంటే ఫలాని మాధ్యమిక పాఠశాలలో ఉంటానండి అంటుంది. అంత కూడా బాగుంది. ఆ పాఠశాల మరీ ప్రతిష్టాత్మకం అయిపోయింది అనుకోండి, చాలా మంది పిల్లలు అందులో చదువుకుంటూ ఉన్నారనుకోండి, విద్యార్థులు, అప్పుడు చాలా తరగతులుగా విభజింపబడతాయి, వర్గాలుగా. అప్పుడు అమ్మా మళ్ళీ నువ్వు ఇందులో ఏ సెక్షన్ లో ఉంటావమ్మా, ఏ సెక్షనా, బి సెక్షనా, సి సెక్షనా అని అడుగుతాం. ఆ అమ్మాయి వినయంగా ఫలాని సెక్షన్ లో ఉంటాను అని చెప్తుంది. అప్పటికి కూడా చాలా వరకు మనకి సులువే అయినా కూడా ఇంకా కనుక్కోవాల్సింది ఉంటుంది. అమ్మా నీ రోల్ నెంబర్ ఏంటమ్మా, ఆ ఫలాని రోల్ నెంబరు. అంటే ఆ అమ్మాయి అంతదాకా తనని తాను విడమర్చుకుని ఆ పెద్ద పాఠశాల అనే పదం నుంచి వచ్చేసి ఒక తరగతి అనే పదానికి వెళ్ళిపోయి, ఆ తరగతి అనే పదం నుంచి వచ్చేసి ఒక సెక్షన్ వర్గము అనే పదానికి వెళ్ళిపోయి, ఆ వర్గము అనే పదం నుంచి కూడా తాను బయటకు వచ్చేసి
ఒక రోల్ నెంబర్ క్రమ సంఖ్య అనే పేరులోకి వచ్చేసిన తర్వాత మనం ఆ అమ్మాయిని గురించి సులువుగా తెలుసుకోగలుగుతాం. అదే విధంగా మన వర్ణమాలను తీసుకున్నాం అనుకోండి, ఆ వర్ణమాల ఒక పెద్ద పాఠశాల లాంటిది. ఆ పాఠశాలలో వర్ణములు అన్నీ ఉంటాయి. కానీ మనకి కనుక్కోవాలంటే అన్ని వర్ణాలని వెతుక్కునే బదులు మనం ఈ రోజు ముచ్చరించకుండా వర్ణము అచ్చుల విభాగంలో ఉందా, ఉభయాక్షర విభాగంలో ఉందా, హల్లుల విభాగంలో ఉందా అని మనం కొంచెం దాన్ని ఆ పెద్ద దాని నుంచి కొంచెం చిన్న దానిలోకి తెస్తున్నాం, దాన్ని విడదీస్తున్నాం ఆ గుంపులోంచి. అక్కడ వర్ణమాల అనేది సరైనది. వర్ణమాలలోంచి కూడా మళ్ళీ అచ్చుల విభాగంలో లేవు. మనం మాట్లాడుకుంటున్న లుంఠితము, కంపితము అనే రెండు కూడా వర్ణమాలలో ఉన్నప్పటికీ కూడా అచ్చుల విభాగంలో లేవు. ఉభయాక్షర విభాగంలో కూడా లేవు. హల్లుల విభాగంలో ఉన్నాయి. ఇంకా ఏం చేస్తున్నాం? అమ్మ హల్లుల విభాగం అంటే చాలా ఉన్నాయి. క వర్గం, చ వర్గం, ట వర్గం, త వర్గం, ప వర్గం. ఆ కింద మళ్ళీ వేరే వేరే అక్షరాలన్నీ ఉన్నాయి. వీటిల్లో నువ్వు ఎక్కడుంటావు తల్లి? ఈ రెండు అక్షరాలు ఎక్కడుంటాయి అని మనం మళ్ళీ ప్రశ్నించుకుంటే అవి చెప్తున్నాయి. ఎక్కడ అంటే అంతఃస్థములు అనే వాటిల్లో ఉంటాము. మేము వర్ణమాలలో ఉంటాము. మేము వర్ణమాలలోని హల్లుల విభాగంలో ఉంటాము. మేము హల్లుల విభాగంలోని అంతఃస్థములు అనే మరో విభాగంలో ఉంటాము. అదే కాకుండా అమ్మ అంతఃస్థములు అంటే 6 ఉన్నాయి కదా అమ్మా, మేము ఎలా గుర్తుపట్టగలం? 6 అంటే కొంచెం కష్టం అవుతుంది మాకు. ఇంకా కాస్త సులువుగా ఇంకో చిన్న ఉపాయం, ఇంకో చిన్న క్లూ. యమ అనంగానే సరే అయితే ఉక్కులుగా ఉంది. అంతఃస్థముల్లో మనకి రెండు కనిపిస్తాయి ఉక్కులుగా, ల ల ర బండిర. అయితే ఈ రెండిట్లో ఒకటంటే మేము తేలిగ్గా గ్రహిస్తాం. అంటే ఇప్పటికి మనం మాట్లాడుకోబోతున్న లుంఠితము, కంపితము అనే రెండు జత అక్షరాల గురించి, హల్లుల గురించి తెలుసుకోబోతున్నాము అని ఒక నిర్ధారణకి వచ్చేసాము. అసలు ఈ లుంఠితము అంటే ఏంటి? ఇంత పెద్ద పేరు ఉంది దీనికి. దానికి ఏమైనా అర్థం ఉందా? ఆ పేరు ఎందుకు వచ్చింది? మామూలుగా మనం చూస్తాం అనుకోండి, ర అనేదేమో లుంఠితము. మన బండి ర అంటాం కదండి, దాన్ని కంపితము అని అంటారు. వాటికి సన్మానం చేసి మరీ ఇచ్చారు ఆ పేర్లు, బిరుదులు. కాబట్టి మనం వాటిని తప్పు పలకూడదు. అయితే అప్పుడు వాటి కథ మనకి చెప్తున్నాయి. ఏంటంటే మాకు ఈ పేరు ఎందుకు వచ్చింది? వర్ణమాలలో లిపిని బట్టి కొన్ని ఉన్నాయి. మనం ముందు కూడా మాట్లాడుకున్నాము. దీర్ఘము పలికేటప్పుడు లిపిలో 3 రకాలుగా రాస్తాము, పలికేటప్పుడు ఒకటే రకంగా పలుకుతాము. అదే విధంగా కొన్ని పలికేటప్పుడు వేరేగా పలుకుతాము, రాసేటప్పుడు ఒకటిగానే రాస్తాం. ఇప్పుడు ఆ ఉందనుకోండి, మామూలుగా మీరు చూసారనుకోండి లేఖనము ఒకటిగానే అనిపిస్తుంది, మీరు గుర్తుపట్టలేరు. దాన్ని ఉచ్చారణ చేస్తున్నప్పుడు అది ఏకమాత్ర కాలమా, ద్విమాత్ర కాలమా అనే దాన్ని బట్టే మనం గుర్తుపడతాం. అదే విధంగా దీనికి లుంఠితము అనే పేరు, ఆ పక్కనున్న దానికి కంపితము అనే పేరు ఎందుకు వచ్చాయో, అవి లేఖనం వల్ల వచ్చాయా, ఉచ్చారణ వల్ల వచ్చాయా అని మనకి సందేహ నివృత్తి చేయడానికి అవి చెప్తున్నాయి. మాకు ఆ పేరులు ఉచ్చారణ వలన వచ్చినాయి. అవి ఏ విధంగా లోపల నుంచి బయటికి వచ్చేప్పుడు జరిగే మార్పులను బట్టి వచ్చినాయి. అలాగా. అయితే ఆ లుంఠితము అంటే ఏమిటమ్మా అంటే మీరు ఇదివరకు నేర్చుకున్నారు కదా, ఇవి కంఠ్యములని, ఇవి తాళవ్యములని, ఇవి ఓష్ఠ్యములని, అరువులు మూర్ధన్యములని, అలాంటివి కంఠ్యోష్టములు, కంఠతాళవ్యములు అంటూ కూడా నేర్చుకున్నారు కదా. అదే విధంగా మమ్మల్ని పలికేటప్పుడు అంటే ఇప్పుడు ఈ రా అనేది చెప్తోంది. ఈ రా అనేది ఆ అక్షరం యొక్క పేరు లుంఠితము అని ఎందుకు వచ్చిందో చెబుతోంది. నన్ను పలికేటప్పుడు, ఉచ్చరించేటప్పుడు, నేను అక్షరంగా బయటికి మీకు వినపడాలని అనుకున్నప్పుడు
పలుకుతున్న వారి నాలిక కొస ఇలా వెనక్కి తిప్పాలట. అలా తిప్పాలట. అలా తిప్పి ఆ తిప్పిన దానిని పైన ఉన్న మూర్ధన్యంలో, మూర్ధన్యం అంటే అంగేటి పరిభాగం, ఇదంతా గడగాని 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 అని అన్నప్పుడే రా అనేది పలుకుతుంది. కావాలంటే మీరు గమనించవచ్చు. రా 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 అంటే మన నాలిక కొస వెనక్కి తిరుగుతుంది, మడత పెడతాం. ఆ మడత పెట్టి వెనకగా ఉండే భాగాన్ని తీసుకువెళ్ళి అంగడికి తాకిస్తుంది. అది మన నాలిక మన నోటి వస్తుని బట్టి ఒకసారి ఇక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి ఇక్కడ, అంగడిలో ఎక్కడ అనుకూలంగా అనిపిస్తుందో మీరు చూసుకోండి. రా రా ఆ విధంగా పలుకుతుంది. అలా నాలికని మడత పెట్టి, నాలిక కొసని మడత పెట్టి, ఆ మడత పెట్టిన కొస వెనక భాగం, ఇది మన నాలిక కొస మడతపెట్టాం. ఆ మడత పెట్టిన వెనక భాగాన్ని తీసుకెళ్లి అంగిడికి తాకించటం వల్ల ఉత్పన్నమైన శబ్దం కాబట్టి ఆ శబ్దాన్ని లుంఠితము అని పలుకుతున్నారు. అని రా ఏం చెప్పిందంటే, నన్ను కనుక ఉచ్చరించాలంటే, నేను రాగా మీకు వినబడాలంటే ముఖంలోని నాలిక తాను ముందు దాని కొసని వెనక్కి మడవాలి, ఆ మడచిన కొసని అంగిడికి తాకించాలి. అప్పుడే నా శబ్దం మీరు వినగలుగుతారు అని చెప్పింది. అందుకే నా పేరు లుంఠితము అని అంటారని కూడా చెప్పింది. సరే, మరి నీ పక్కనుంది కదమ్మా ఇంకో ఆవిడ వచ్చి కూర్చుంది అక్కడ, కంపితము అని పేరు పెట్టుకుంది. ఆవిడ విశేషాలు ఏంటి అనగానే ఆవిడ వచ్చి నువ్వు చెప్పేసుకున్నావు కదా నీ గురించి, ఇప్పుడు నేను నా గురించి చెప్పుకుంటాను, నాకు అవకాశం వచ్చింది అనుకుంటూ ఈ బండి నా ముందుకు తోసుకొచ్చేసింది. వచ్చేసి, చూడమ్మా, ఆవిడేదో ఒకసారి ఇట్లా నాలుక తిప్పుతుంది, వెనక్కి పెడుతుంది, సింగిల్ టచ్ అంటుంది, ఒకసారి తాగుతుంది, వస్తుంది. కానీ నేను అట్లా కాదు తెలుసా, నా నాలికని రోలు 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 బండి బండి అంటున్నప్పుడు, రా అంటున్నప్పుడు నా నాలిక కొస ఒక్కసారి కాదు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఆ శబ్దం కరెక్ట్ గా వచ్చేదాకా, సరిగ్గా వచ్చేదాకా అది అలా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ తిరుగుతున్నప్పుడు కదలికలు వస్తూ ఉంటాయి, కంపనలు. కాబట్టి నన్ను కంపితము అన్నారు. ఒకటేసారి తిప్పుతుంది కాబట్టి అది లుంఠితం. ఒక్కసారి అది ఇలా తిప్పి ఇలా తగలంగానే రాని వినిపించేస్తుంది, అది ఇంకేం కష్టపడదు పెద్ద. కానీ నన్ను పలకాలంటే ఆ నాలికని తిప్పి దాన్ని తాకదు. ఒకసారో, 2 సార్లు, 3 సార్లు రా బండి రా, మీరు చూసుకోండి, బండి రా అన్నప్పుడు మీకు ఇక్కడ కూడా కంపనలు వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. ఆ నాలిక ఒకటేసారి కాదు, 2-3 సార్లు అన్నట్ట వస్తుంది. అందుకు నా పేరు కంపితము అని చెప్పేసి ఇంత పెద్ద నవ్వు మొహం చేసేసుకుని వెళ్ళి దాని స్థానంలో కూర్చుంది. ఈ లోపల మళ్ళీ ఆ పెద్ద ఆవిడ ఉంటారు కదా, ఆవిడ అన్నారు, అట్లా కూర్చోవడం కాదు, మీరు ఇప్పుడు ఇక్కడ పదాలు చేయాలి, మీరు పరుషాల పక్కన వచ్చి కూర్చోవాలి, నేను ఎవరిని కూర్చోమంటే వాళ్ళు కూర్చోవాలి. లుంఠితము రా అనగానే ఆ రా వచ్చి కూర్చోవాలి, కంపితము రా అనగానే కంపితం వచ్చి కూర్చోవాలి అని ఇక్కడ పట్టిక కూడా వేసేసింది. పట్టిక వేసేసి ఈ పరుషాల్లో, పరుషం అంటే మనకు తెలుసు కదండి, క చ ట త ప. మన ఈ పద్యాల ముందు క్లాసులో ఇక్కడ పెద్ద ఉదాహరణ కూడా వేశారు కదా. ఈ కచడి తప్ప పక్కన లుంఠితాన్ని కూర్చోమంది వచ్చి. లుంఠితము అంటే మామూలు రా. ఇప్పుడు మనకి ఇది అర్థవంతమైన పదమా అవునా కాదా అనేది కాదు, ఏ అక్షరాన్ని వచ్చి ఉండమంటున్నారో, ఏ హల్లుని ఏ స్థానంలో ఉండమంటున్నారో ఆ స్థానంలో ఉంచటమే మనకి ఇయ్యబడిన పని. కాబట్టి ఇక్కడ లుంఠితాన్ని
కా పక్కన ర, చ పక్కన ర, ట పక్కన ర, త పక్కన ర, ప పక్కన ర. ఆ తర్వాత ఏమంటుంది? మళ్ళీ పరుషాలి. మళ్ళీ క, చ, 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 ప. ఈసారి కంపితాన్ని రమ్మంటున్నాడు. కంపితాన్ని రమ్మన్నప్పుడు ర, చ, ర, ట, ర, త, ర, ప, ర. సరే, ఆల్ రైట్, ఆల్ రైట్, ఆల్ రైట్ అంటే అదేదో సినిమాలో వస్తూ ఉంటుంది కదా కామెడీ చేసేటప్పుడు. అదే విధంగా ఇవి సరిగ్గా ఉన్నాయి. ఇక్కడ ఏం చేసింది ఆవిడ? ఈ బండిరాన్ని తీసుకొచ్చింది. బండిరాన్ని తీసుకొచ్చేసి ముందు బండిరా రావాలి. ఇక్కడేమో మనకి చివర వచ్చింది. ఇక్కడ ముందు బండిరా రావాలి, పక్కన సరళం రావాలి. సరళం అంటే గ, జ, ద, ద, బ. కాబట్టి ఇక్కడ గా రావాలి. మళ్ళీ ఇక్కడ కంపితం, ఇక్కడ జ. మళ్ళీ ఇక్కడ కంపితం, ఇక్కడ డ. మళ్ళీ ఇక్కడ కంపితం, ద. మళ్ళీ కంపితం, బ. గ, జ, డ, ద, బ సరళాలు. ఇదంతా కూడా కంపితం. ఇక్కడ ఏమంటుంది ఆవిడ? కంపితం రావాలి, ఊష్మం రావాలి అంటుంది. అంటే మనకు ఊష్మాలు అనేవి వర్ణమాలలో మనం ఏం చేసామంటే ఒక చదరంగా ఉంటుంది, అంతవరకు స్పర్శములు ఉన్నాయి. దాని కింద అంతస్తములనే 6 ఉన్నాయి. దాని కింద ఊదుతూ పలుకుతున్నాం కాబట్టి వాటిని పలికేటప్పుడు గాలి కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి వాటిని ఊష్మములు అంటారు అని, అవి 4 అక్షరాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ 4 అక్షరాలు ఏంటండి? ట, ట, స, అ. వీటి ముందు ఏం రావాలి? కంపితం రావాలి. కంపితము అంటే బండిర. కంపితము ష, కంపితము స, కంపితము హ. ఈ విధంగా ఈ యుక్కు, ఈ రెండిట్లో రా యుక్కులో ఏ విధంగా కంపితము వచ్చి సరళముల పక్కన ఉంది, ఏ విధంగా లుంఠితము వచ్చి పరుషముల పక్కన ఉంది అనేది గమనిస్తే ఇంకా 2 అక్షరాల పదాలు 3 అక్షరాల పదాల్లో కూడా మనకి డిక్టేషన్ ఇచ్చినట్టుగా ఇచ్చి ఆ పదాన్ని చెప్పకుండా, ఇప్పుడు కరము ఉందనుకోండి, ఉదాహరణకి క, కంపితం, ము. అదే విధంగా ఇంకో పదం తీసుకున్నాం, మర, మా, లుంఠితం అని కనుక అడిగితే ఈ లుంఠితము అంటే ఏంటి? మ, ర, క, కం, ర. కంపితం రాయమన్నారు కదా. కా తర్వాత ఆ పదానికి అర్థం ఉందా లేదా అనేది కాదు, మనం కంపితాన్ని సరిగ్గా గుర్తించగలిగామా, లుంఠితాన్ని సరిగ్గా గుర్తించగలిగామా, అడిగినప్పుడు చెప్పగలిగామా. ఇంకో విధంగా ఏం చేస్తారంటే దీన్ని మామూలుగా చెరసాల అనే పదాన్ని ఇస్తారు. ఇచ్చి దీన్ని మీరు సరిగ్గా చదవండి అన్నప్పుడు ఎప్పనిస్తే చే, ఇచ్చు ప్లస్ ఏ. ఇక్కడ ఏముంది? కంపితము స. దీర్ఘం ఆ వస్తే సా, వీళ్ళకి అ వస్తే లా, చెరసాల. ఇందులో కంపితం ఎక్కడ ఉంది అంటే ఇది
కంపితము. అదేవిధంగా అరక, దీన్ని కూడా చేయమన్నారు అనుకోండి. ఆ అచ్చు ప్లస్ అక్క, ఇది లుంఠితము. అంటే వాళ్ళు హల్లు రూపంలో రాస్తే దాని పేరుని మనం కనుక్కోగలగాలి. దాని పేరుని రాస్తే దానికి అక్షర రూపాన్ని ఇవ్వగలగాలి. సాధన అంటూ చేస్తే, మరికొన్ని పదాలు చేస్తే అసాధ్యం అంటూ ఏది ఉండదు. ఏమంటారు? ఇప్పటికి నేను ఈ ఎపిసోడ్ ని పూర్తి చేసేస్తాను. మళ్ళీ ఎపిసోడ్ లో మనం మళ్ళీ కలుసుకొని మరికొన్ని కొత్త విశేషాలని ముచ్చరించుకుందాము. నమస్తే. జై తెలుగు తల్లి.